సో అలాగే ఆటోమేటిక్స్లో నా వల్ల వచ్చిన చేంజెస్ లైక్ ఓల్డ్ మోడల్ జీప్స్ నుంచి ప్రజెంట్ సుమోస్, స్కార్పియోస్, బోలెరోస్, టొయోటో ఇన్నోవా మోడల్, ఆటో ట్రాలీ, ఈ అలాగే 3 సీటర్ ఆటో, 4 సీటర్ ఆటో, 6 సీటర్ ఆటో, 7 సీటర్ ఆటో, అలాగే టాటా నానోక్, టాటా వింగర్ వెహికల్, అలాగే హైడ్రాలిక్ ట్రాక్టర్ ట్రక్స్, డ్రిల్లింగ్ మెషిన్స్ ఫర్ బోర్ వాటర్. సో యాక్చువల్గా డ్రిల్లింగ్ మెషిన్ అంటే మా హౌస్కి జస్ట్ నూతి తవ్వేటప్పుడు నూతికి ఎక్కువ ప్లేస్ పడుతుంది కదా. సో నూతిలో వచ్చిన నీళ్ళు డైలీ మనం కన్సంప్షన్ అయిపోయింది. సో అది సైజ్ తగ్గించుకొని అలాగే వెల్స్ నుంచి బోర్ వెల్స్ అనమాట, దాన్ని డ్రిల్ చేయడానికి. ఇంకా డ్రిల్లింగ్ మెషిన్ డిజైన్ కూడా నేను చెప్పాను. అలాగే ఇది ఎక్స్ట్రాలు ఎలా వచ్చాయంటే జస్ట్ ఒకసారి మామూలుగా ఆటో ఎక్స్ట్రాలు వెళ్ళేటప్పుడు 30 years బ్యాక్ ఎక్స్ట్రాలు వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందంటే సో పక్కన స్కూటర్లు ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. సో ఆ స్కూటర్ ఇంజన్ పెట్టేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నామండి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకటి అడిగాడు, సో స్కూటర్ ఇంజన్ పెట్టేస్తే బాగుంటుంది అనుకున్నాను. స్కూటర్ ఎవరితో డిస్కస్ చేసినప్పుడు చెప్పానమాట. సో స్కూటర్ ఇంజన్ పెట్టేస్తే ఏదో డిస్కషన్ అనమాట. సో స్కూటర్ ఇంజన్ పెట్టేస్తే మరి ఈ రిక్షా జస్ట్ మరి చక్రాలు కాయలేవు కదా అన్నాడు. చక్రాలు కాయలేకపోతే స్కూటర్ చక్రాలు పెట్టేస్తే దీనికన్నా అది ఇది రిక్షాలో జస్ట్ చెక్క వుడెన్కి పైన కింద జస్ట్ అల్యూమినియం ర్యాపర్లు వేస్తాం కదా. సో సిమెంట్ ర్యాపర్లు వేస్తాం. సో అవి యాక్చువల్గా అది వేసినప్పుడు అది చెక్క కాయలేదు కదంటే సో స్కూటర్ కూడా స్ట్రాంగ్ ఏదైనా దీనికి వాడేస్తామని చెప్పి. సో అలాగే 3 సీటర్ ఆటో వచ్చింది. ఎందుకంటే 91, 92లో 3 సీటర్ ఆటో నాకు చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే సో అది ఈ బాగానే ఉంది. సో వెనకాల కూర్చుని కదా అదే ముందు పెడితే అది కూడా ఆడుకుంటే ముందు కూడా పెడితే 6 మెంబర్స్ కూర్చోవచ్చు కదా అన్నాను. లేకపోతే జస్ట్ చిన్న చెక్క పెడితే ముందు పెడితే ఒక ముగ్గురు అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పాను. మరి 6 సీటర్ ఆటో 6 సీట్కి ఇది 3 వీల్స్ కాయలేమంటే అప్పుడు ఫోర్త్ వీల్ పెట్టండి, అప్పుడు డ్రైవర్ పక్కన ఇంకోటి కూర్చొచ్చి 7 సీటర్ ఆటో చెప్పాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత 10-15 years బ్యాక్ ఇప్పుడు 7 సీటర్ ఆటో మామూలుగా వెళ్తుంటే జస్ట్ వర్షంలో తడిసిపోతాం కదా, జస్ట్ అందులో షీట్స్ ఉంటాయి కదా, దాని బదులు విండోస్ పెడితే బాగుంటుంది కదా, గ్లాస్ విండోస్ అంటే అప్పుడు 4 సీటర్ ఆటో ఐడియా కూడా ఇచ్చాను అనమాట. అలాగే ఈ ప్లేన్స్కి రాఫ్టింగ్ పెడితే బాగుంటుంది అంటే జెట్ ప్లేన్స్ వచ్చాయి. అలాగే బస్ డోర్స్ సిటీ బస్సులో జనాలు హ్యాంగ్ చేయకుండా ఉండాలంటే ఆటోమేటిక్ డోర్ క్లాకింగ్ పెట్టండి అంటే ఎలా పెడుతుంటే హైడ్రాలిక్ ప్రాసెస్తో ఇచ్చేసి అని చెప్పాను. సో అప్పుడు జేఎన్ఎన్ ప్రాసెస్ కూడా వచ్చాయి. అలాగే జస్ట్ రాడార్ ఇచ్చేసి చుట్టుపక్కల వచ్చే ప్లేన్స్ అవి కొనుక్కుంటాం, ఫైండ్ అవుట్ చేస్తే రాడార్స్ అంటే రాడార్ ఫైండ్ అవుట్ చేయకుండా ఉండాలంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ లైట్ కాంతి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలిగితే చేయొచ్చు అంటే అప్పుడు డ్రోన్ ప్లేన్స్ వచ్చాయి. అలాగే ఎయిర్ బ్రేక్స్ వెహికల్స్లో ఇచ్చేసి ఎయిర్ బ్రేక్స్ కానీ, అలాగే బైక్స్లో కానీ కార్ హార్న్స్లో వెరైటీస్, అలాగే సౌండ్ సిస్టమ్ 4 వీలర్స్కి లో టేప్ సెట్స్ కానీ సౌండ్ సిస్టమ్ వాడితే బాగుంటుందని, మళ్ళీ అందులోనే వైఫై బ్లూటూత్లు పెడితే బాగుంటుందని, నెక్స్ట్ అప్పుడే అందులోనే జస్ట్ ఛార్జర్ అంటే అన్ని రకాల ఛార్జర్ పెట్టేసి ఒక పిన్ పెడితే బాగుంటుంది అనేసి చెప్పాను అనమాట. అలాగే 30 years బ్యాక్ మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ పెడితే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చాను. అలాగే అప్పట్లో ఓల్డ్ టైప్ బైసికల్కి ఎయిర్ పంప్స్ ఉండే కదా, దానికి నేను అన్ని వెరైటీ కాల్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ చైనా టైప్ పంప్ నేను 30 years బ్యాక్ కాల్ చేశాను అనమాట. అలాగే లెగ్తో పెడల్ చేసుకుంటుంది ఈజీగా, అది 4 వీల్ కూడా చేయొచ్చు కదా, లెగ్తో పెడలింగ్ చేసే ఎయిర్ పంప్స్. అలాగే గేర్ రాడ్స్ అప్పట్లో 30 years బ్యాక్ జస్ట్ ఫస్ట్ హాఫ్దే ఉండేది అనమాట, వెనకది కూడా పెడితే బాగుంటుంది కదా అని ప్రజెంట్ వెర్షన్ గేర్ రాడ్ కూడా నేను డిజైన్ ఇచ్చాను. అలాగే సింగిల్ షాక్ అబ్జర్వర్ వెహికల్స్ అంటే హోండా యూనికార్న్ టైప్ అనమాట, హోండా యూనికార్న్ డిజైన్ కానీ. అలాగే జీప్స్కి కన్స్ట్రక్షన్లో వాడే జీప్స్కి కొన్ని లగేజ్ తీసుకెళ్తుంది అయితే ట్రాలీ ఫీచర్ పెట్టండి అని చెప్పాను జీప్స్ కూడా. సో అలాగే లేడీస్ సైకిల్, సో లేడీస్ మామూలు అప్పట్లో ఓల్డ్ మోడల్ సైకిల్కి ఈ ఈ లేడీస్ తొక్కలేదు అంటే ప్రజెంట్ ఉండే లేడీస్ సైకిల్ ఉంటుంది ఆ మోడల్ డిజైన్ ఇచ్చాను. అలాగే గేర్ సైకిల్ డిజైన్ ఇప్పుడు 30 years బ్యాక్ ఇచ్చాను, అంటే 87 ఆ టైంలో ఇచ్చాను అనమాట. అలాగే అప్పుడు ఒక స్కూటర్కి కిక్ కొట్టి స్టార్ట్ చేయాలి, కిక్ కొట్టుకుంటే స్టార్ట్ చేయలేమంటే సెల్ఫ్ స్టార్టర్స్తో పెట్టే దాన్ని ఏమంటే బాగుంటుంది అంటే అప్పుడు సెల్ఫ్ స్టార్టర్తో స్టార్ట్ అయ్యి అప్పట్లో మోటార్ని చిన్న తాడు పెట్టి చుట్టూ తిప్పి స్టార్ట్ చేసేది, అదే మోటార్స్ కూడా సెల్ఫ్ స్టార్టర్ ఉంటే బాగుంటుందని దాన్ని చెప్పాను, బ్యాటరీస్ అనేది సెల్ఫ్ స్టార్టర్స్. అలాగే
ట్రాక్టర్ ట్రక్స్కి 4 వీల్స్ నుంచి 2 వీల్స్కి మార్చడం తగ్గించడం కానీ, అలాగే హెవీ వెయిట్ ట్రక్స్ ఫర్ లారీస్ హైడ్రాలిక్ ఫీచర్స్ కానీ, అలాగే జేఎన్ఎన్ బస్సెస్ హైడ్రాలిక్ డోర్స్, అలాగే హోండా స్మాల్ కార్స్ అండ్ ఎస్యూవీ మోడల్స్ లైక్ హోండా బ్రియో జార్జ్ సిఆర్వి మోడల్స్. యాక్చువల్గా హుండై మీడియం సైజ్ కార్ తీస్తే ఎలా ఉంటుందంటే జస్ట్ అప్పుడు చెప్పాను అనమాట. స్మాల్ సైజ్ కార్ అంటే ఎక్కువ సేల్ అవుతుంది, మీడియం ఎక్కువ సేల్ అవ్వట్లేదు. అంటే ఇంకా వెరైటీస్ కావాలితే ఈ కొండపల్లి జస్ట్ ఏటుకొప్పలో వాళ్ళు చిన్నపిల్లలు చూడండి, అందులో ఏది బాగుంటుంది అనిపిస్తుంది దాంతో చేయండి. ఫస్ట్ మనకు నచ్చితే అదే ఎక్స్పాండ్ చేయొచ్చు కదంటే అప్పుడు హుండా i10 i20 iX25 లాంటి ఎస్యూవీ మోడల్స్, అలాగే హోండా బ్రియో జార్జ్ లాంటి ఎస్ఆర్వి మోడల్స్, అలాగే మారుతి ఎర్టిగా రిడ్జ్ స్విఫ్ట్ మోడల్స్, అలాగే రెనాల్ట్ డస్టర్ మోడల్, అలాగే మహీంద్రా ఎస్యూవీ మోడల్ XUV 500, అలాగే 2+2 2+1 సీట్ హైటెక్ బస్సెస్. అది ఓల్డ్ టైపు 30 years బ్యాక్ బస్సెస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే బస్ వీల్స్కి పైన కొంచెం హైట్గా ఉంటుంది. సో సేమ్ హైట్లో పెడితే మొత్తం అంతా ఆడుగా కాకుండా మామూలుగా ఉంటుంది అంటే అప్పుడు హైటెక్ బస్సెస్ ఇచ్చేయమాట. 2+2 2+1 సీట్ హైటెక్ బస్సెస్. అలాగే ముంబై నుంచి బస్సులో ఎక్కడానికి ప్రాబ్లం అయితే బస్సు ముందు నుంచి పుల్ చేయడానికి ఫాస్ట్గా యూజ్ చేయవచ్చు. అదే వెనక నుంచి పుష్ ఉంటే బాగుంటుంది అని బ్యాక్ ఇంజిన్ బస్సెస్కి డిజైన్ చెప్పాను. అలాగే గేర్ సైకిల్ అది చెప్పాను కదా, కార్ సీట్ బెల్ట్స్, అలాగే కార్ ఫ్రంట్ విండో ఆటోమేటిక్ క్లీనర్, అలాగే హైవే పెట్రోలింగ్, అలాగే జస్ట్ ఎయిర్ప్లేన్స్ అయ్యి ఎక్కువ పడిపోతున్నాయి, యాక్సిడెంట్ అవుతుందంటే. సో యాక్చువల్గా యాక్సిడెంట్ ఎలా అవుతుంది, జస్ట్ పార్ట్స్ అవి లూజ్ అవ్వడం వల్ల. కాబట్టి పార్ట్స్ లూజ్ అవ్వడం లైఫ్ టైం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకొని డిపార్చర్ అయ్యేటప్పుడు అని చెప్పాను. సో అలాగే డస్ట్ రిమూవ్ చేసుకునే రిక్షాలు కానీ ఆటోస్ కానీ లారీస్ కానీ, అలాగే ఎల్ఎన్జీతో నడిచే ఆటోస్ ట్యాక్సీస్ బస్సెస్, అలాగే జస్ట్ సౌత్ ముంబైలో ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే అక్కడ ఆటోలో బ్యాన్ చేశామని చెప్పాను. అలాగే సెంట్రల్ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉందైతే అక్కడ డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేసి ఓన్లీ పెట్రోల్ ఎల్ఎన్జీతో నడిచే వెహికల్స్ని అలో చేయమని చెప్పాను అనమాట.